పెద్దలు గౌరవనీయులు మన జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మిగతా వేదికను అలంకరించినటువంటి సహచరులకు పత్రికా ప్రతినిధులకు సోదరులారా సోదరీమణులారా అందరికీ నమస్కారాలు. కార్యకర్తల సంక్షేమం శిక్షణ ఇది 1982లో స్టార్ట్ అయింది. మరి ఆ రోజు మొదటి మహానాడు 82లో ఇక్కడ జరిగితే ఈరోజు 2016లో జాతీయ పార్టీగా మొట్టమొదటి మహానాడు ఇక్కడ జరుగుతుంది. మరి ఆ రోజు కార్యకర్తలుగా చాలా మంది వచ్చి ఇక్కడ పాల్గొన్నాం. ఈరోజు మళ్ళీ మీరందరూ కూడా ఈ మహానాడులో పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మరి కార్యకర్త అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉందో లేదో మాకు తెలియదు, ఇంకా ఎన్నో పార్టీలు ఉన్నాయి వాటిల్లో ఉందో లేదో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కార్యకర్త అనేటటువంటి పదానికి ఒక అర్థం చెప్తూ, కార్యకర్తకు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ పెడుతూ, ఆ కార్యకర్తకు శిక్షణ ఇస్తూ మరి ఈ రోజున ఇంతవరకు వచ్చింది అని అంటే దీనికి అంకురార్పణ 1982లో జరిగితే, మరి అదేవిధంగా 2004 వరకు కూడా గండిపేటలో చాలా మంది ట్రైనింగ్ అయ్యారు. ఇప్పుడే చెప్పారు మన అధ్యక్షుల వారు 35 సంవత్సరాలతో ఎక్స్పీరియన్స్ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని. మరి వాళ్ళందరినీ తయారు చేసినటువంటి ఘనత మరి ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. గండిపేటలో మరి ఇచ్చినటువంటి శిక్షణ తరగతులు అనేకమైనటువంటి విషయాల మీద, రాజకీయాల మీద, మరి డెవలప్మెంట్ మీద మరి శిక్షణ నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్లినటువంటి మహనీయులు అందరినీ పైకి తీసుకొచ్చి ప్రతి కార్యకర్తను కూడా అక్కడ గుర్తించి జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా అనేక మందికి అవకాశాలు కల్పించి ఆ రోజున గుర్తించడం జరిగింది. అదే కార్యక్రమం 82 నుంచి ఇంతవరకు కూడా జరుగుతుంది. దీంట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి గతం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా మరి ఈ రోజున 2014 నుంచి లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం శిక్షణ అనేటటువంటిది మరి ఈ రోజున మన ముందు ఉండేటటువంటి విషయం. గత 4 సంవత్సరాల నుంచి ఆయన పార్టీకి వచ్చినప్పటి నుంచి టెక్నాలజీని ప్రవేశపెడుతూ ఈ శిక్షణ కార్యక్రమాలని, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని మరి ఏ విధంగా తీసుకున్నారనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీంట్లో 2004 నుంచి కూడా సంక్షేమం కోసం మరి కార్యకర్తలు ఎవరొచ్చినా ఈ 23 మాసాల్లో 1,00,000 మంది వరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కానీ, జిల్లాలకు వెళ్ళినప్పుడు కానీ 1,00,000 మంది పైచిలకు కార్యకర్తల్ని, వారి కుటుంబ సభ్యుల్ని కలియడం జరిగింది. అందులో ఇంచుమించు 1,563 మంది కార్యకర్తలకు, వారి కుటుంబాలకు పెన్షన్ అనండి, ఆర్థిక సహాయం అనండి ప్రత్యేకంగా చేయడం జరిగింది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది. మరి మోడల్ స్కూల్లో మన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు జరిగినటువంటి వాళ్ళు కానీ, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, మరి 2 రాష్ట్రాల్లో ఉండేటటువంటి వాళ్ళని స్కూల్లో ప్రత్యేకంగా చదివించేటటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటిదే. అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజీని కూడా లాస్ట్ ఇయర్ నుంచి రన్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ మహానాడులో మనం చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారం మరి కృష్ణా జిల్లాలో చల్లపల్లిలో కానీ, అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఈ రెండింటిని కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మోడల్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళే కాకుండా పిల్లలకి 665 మందికి స్కాలర్షిప్ అనండి, లేదు ఫీజు పేమెంట్ అనండి మన వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి అదేవిధంగా మనం గత సంవత్సరం ఒక్క కాగితం కూడా ఉపయోగించకుండా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి 1,00,00,000 మందిని సభ్యులుగా చేర్పించి
ఈ రోజు ఎంతో ఉత్సాహవంతులు అందరూ ఇక్కడ కూర్చున్నారు. అందరూ మెడలో ఇది వేసుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు కాగితాలు ఉపయోగించే వాళ్ళం, ఇప్పుడు అది కాకుండా ఎంతో సింపుల్ గా మరి ఈ కార్డును తీసుకొచ్చినటువంటి కుర్రోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ టెక్నాలజీ ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా లోకేష్ బాబుకే దక్కుతుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ట్రస్ట్ భవన్లో కూడా బ్లడ్ బ్యాంక్ కానీ, అదేవిధంగా యువకులకి చదువుకునే వాళ్ళకి శిక్షణ ఇవ్వటం కానీ, వాళ్ళకి జాబ్స్ రావడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కానీ, అందులో ఇంచుమించు ఒక 500 మంది వరకు కూడా జాబ్స్ వచ్చేటటువంటి పరిస్థితిని ట్రస్ట్ భవన్లో మోడరేట్ గా చేసి మరి శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకి జాబ్స్ వచ్చే విధంగా అది కూడా చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం, జరిగిందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా మరి గతంలో గండిపేటలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగితే ఏ విధంగా అయితే మనందరం ట్రైనింగ్ అయ్యామో సీనియర్లు అందరం, ఇప్పుడు జూనియర్లు అందరూ కూడా మరి అవతల ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి కందుకూరు కానీ, వెస్ట్ గోదావరిలో ఉండేటటువంటి నల్లజర్ల కానీ, విజయనగరం జిల్లాలో విజయనగరం కానీ, అదేవిధంగా ఇక్కడ తిరుపతి కానీ 4 సెంటర్లు పెట్టి మరి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి 10,931 మందికి ఇంతవరకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సభామూలకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉండేటటువంటి సదుపాయాలు కానీ, శిక్షణ కానీ, శిక్షణ ఇచ్చేటటువంటి శిక్షకులు కానీ, అంటే టీచర్స్ కానీ, అక్కడ మాట్లాడేటటువంటి ప్రముఖులు చాలా మరి అరుదైనటువంటి వ్యక్తులు వచ్చి చాలా చక్కగా చెప్పినటువంటి సందర్భాలు ఇక్కడ చాలా మంది 10,000 మంది అని అంటే ట్రైనింగ్ అయినటువంటి యువకులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఉన్నారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. చాలా చక్కగా జరిగినటువంటి విధానాన్ని మనం చూసాం. మనిషి చూసైనా నేర్చుకోవాలి, వినైనా నేర్చుకోవాలి, చదివైనా నేర్చుకోవాలి. జీవితంలో ఈ 3 విషయాలను కూడా అక్కడ క్షుణ్ణంగా చెప్పేటటువంటి విషయం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారని చూసి కూడా మనం నేర్చుకునేటటువంటి విషయం చాలా ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పార్టీ పరంగా కూడా ఈ 6 కోటి మందికి మరి ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఒక క్యాలెండర్, మరి ఈ క్యాలెండర్లో విలేజ్ వార్డ్, అదేవిధంగా మండల స్థాయి, కాన్స్టిట్యున్సీ స్థాయి, జిల్లా సమన్వయ కమిటీ, ఈ 4 కూడా మనం ప్రతి నెల చేసుకుంటున్నాం, చర్చిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఏ పార్టీ అయినా కార్యకర్తని గుర్తించి ఈ ప్రతి నెల కూడా ఈ విషయాల కోసం కూర్చోబెట్టి మీరు చెప్పినటువంటిది మేము వింటాం, ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి సలహాలను పాటిస్తాం, మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల దగ్గరికి మీరు తీసుకువెళ్ళండి, ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభుత్వ ఫలాల్ని ప్రజలకి పేదలకి అందించండి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనండి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఏ పార్టీలో లేదు, ఎక్కడా లేదు, మన దగ్గరే ఈ విషయాలు జరుగుతున్నాయి. కార్యకర్తలను గుర్తించినటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా కూర్చోబెట్టి 3 రోజులు దిశానిర్దేశం చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధుల కార్యకర్తల్ని తయారు చేసి మనకు పండించినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ 6 కోటి మందికి మనం ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి బెనిఫిట్స్ వస్తాయని చెప్పినామో మరి ఆ విధంగా మనం ఇంచుమించు 457 మందికి ఇంతవరకు కూడా మనం ఈ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా కూడా కార్యకర్తలను ఆదుకునేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. టెక్నాలజీని అంతటిని కూడా ఉపయోగిస్తూ ఇంకా మోడర్న్ స్థితిలో మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఉండేటటువంటి అనేక మంది యువకులకు నాయకత్వం వహించబోతూ నాయకుడిగా ఉంటూ మరి రాబోయే రోజుల్లో మీ యువకులందరితో మమేకమై ముందుకు సాగేటటువంటి శక్తి యుక్తి ఉండి ఈ విధంగా శిక్షణ ఇచ్చేటటువంటి లోకేష్ బాబు మీ అందరితో ఉంటాడు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను.